హలో, హాయ్ ఎవ్రీవన్. సో మేము కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ బయటికి ఏదైనా వెళ్ళాము అంటే అది ఇక్కడికి, కరియా పార్క్. ఇది మిసిసాగోలో ఉంటుంది. సో మాకు నిన్న కొంచెం బాగా వెదర్ ఉండింది కాబట్టి సో మేము బయటికి వెళ్ళగలిగాము. లేకపోతే బేబీని పట్టుకొని ఇక్కడికంతా బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బికాస్ మనకు ఎప్పుడు చూసినా లైక్ సింగిల్ డిజిట్లో ఉంటుంది ఆర్ఎల్స్ మైనస్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ కాబట్టి కొంచెం బాగానే ఉంది. సో ఇక్కడ మన జీటీయూలో కరియా పార్క్ ఉంటుంది. అక్కడ బాగా బ్లూమ్ అయి ఉంది. మధ్యలో లేక్, డక్స్, కొంచెం అంటే మరిన్ని ఎక్కువైతే చెరీ బ్లాసమ్ ట్రీస్ అయితే లేవు కానీ బట్ మన హై పార్క్లో చాలా ఎక్కువ ఉంటాయి. మన టొరంటోలో చాలా వరకు ట్రీస్ ఉంటాయండి వేరే వేరే పార్క్స్లలో. బట్ మా ఇంటి దగ్గర ఉన్నది మిసిసాగా కరియా పార్క్లో ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్ళాము. అక్కడ మంచిగానే బ్లూమ్ అయింది. మేము అరౌండ్ లైక్ 5:10 అలా వెళ్ళాము ఈవినింగ్. సో అక్కడ చాలా బాగా బ్లూమ్ అయి ఉండే అండ్ సన్ లైట్ చాలా బాగుండింది. చూసారు కదా. సో పింక్, రోజ్ పింక్ చాలా బాగా బ్లూమ్ అయింది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. సో నేనైతే ఫస్ట్ టైం, సో నా హస్బెండ్ అయితే లైక్ చాలా సార్లు అయితే అక్కడికి వెళ్ళారు. అండ్ నాకు బాబుకు ఫస్ట్ ట్రిప్ అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు. బాబుని పట్టుకొని ఎలా మేనేజ్ చేయగలుగుతాం అనుకున్నాం కానీ బట్ వెదర్ చాలా బాగా సపోర్ట్ చేసింది అండ్ తను బేబీ కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు. సో ఇలా మాది ఫస్ట్ అవుటింగ్ అయితే ఇలా జరిగింది. చాలా బాగా ఉండే అండ్ ఎన్వైరన్మెంట్ కావచ్చు అండ్ బేబీకి ఇంకేంటంటే అక్కడ అందరినీ పీపుల్స్ని, ఫ్లవర్స్ని అవి చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అందులో కూడా డక్స్ ఉన్నాయి లేక్లో. ఆ డక్స్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. చాలా వరకు ఎంజాయ్ చేశాడు. సో అలా మనకి ఈ మిసిసాగాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఇది మంచిగా లైక్ అవుటింగ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఆ డక్స్ని చూసారా, ఆ డక్స్ చూస్తూనే బాబు అయితే ఆల్మోస్ట్ లైక్ 20-30 మినిట్స్ అక్కడే టైం స్పెండ్ చేశాడు. పాత్వే అయితే చాలా బాగుంది అండ్ పిక్స్ కోసం అయితే చాలా బాగా ఉంటుంది. ఇంకా ఆ లేన్లో ఇంకా కొన్ని బ్లూమ్ అవ్వాలి. ఇంకా బ్లూమ్ అయిన తర్వాత చాలా బాగా వస్తాయి. లైక్ ఫొటోస్ కావచ్చు అన్నీ ఎర్లీ మార్నింగ్కి అయితే చాలా మంచిగా ఫొటోస్ వస్తాయి. సో ఫోటోగ్రాఫర్స్ అయితే ఎర్లీ మార్నింగే వస్తారనమాట. సో అలా వస్తే మనకు ఫోటోగ్రఫీ చాలా బాగా వస్తుంది. అక్కడ చూసారా స్టాచ్యూ, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ని స్టాచ్యూ అది సింబాలిక్గా పెట్టారనమాట పార్క్లో. చాలా బాగుంది. సో ఫైనలీ ఇలా మా డే అయితే గడిచిపోయింది. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కరియా పార్క్.